హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే స్పృహ కోల్పోయిన దీప మేల్కోగానే తనకి జ్యూస్ అయితే తాగిస్తుంది సుమిత్ర. జ్యూస్ తాగుతూ ఉండగానే వామిట్ అయితే అవుతుంది. ఇక వెంటనే డాక్టర్ కాల్ చేసి రమ్మంటారు. ఎందుకు వామితులు అవుతున్నాయి, ఏమైంది అసలు దీపక్ అని చెప్పి చెక్ చేయిస్తే తనైతే ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ విషయం అందరికీ చెప్పగానే అందరూ సంతోషిస్తారు. కానీ జ్యోత్స్న పారిజాతానికి అయితే పెద్ద షాక్ తగులుతుంది. అసలు జ్యోత్స్న అయితే తట్టుకోలేకపోతుంది ఆ విషయాన్ని. దీపని మామూలుగానే బావ నుండి ఎలా తప్పించాలి, కుటుంబం నుంచి ఎలా తప్పించి బావని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఏకంగా ఇది ప్రెగ్నెంట్ అయి కూర్చుంది. వీళ్ళిద్దరూ ఇంత ఎప్పుడు దగ్గరైపోయారు, ఇంత అవకాశం అసలు నేనే ఇచ్చాను, బావని ఇప్పుడు నా సొంతం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి అలా షాక్ అయి ఉండిపోతుంది జ్యోత్స్న. ఇక అప్పుడే కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ నా కళ్ళలోకి వచ్చి చెప్పిన మాట నిజమవబోతోంది నాన్న, అమ్మే దీప కడుపున నాకు మనవరాలిగా పుట్టబోతోంది అని అంటే అవునమ్మా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు శివనారాయణ. అప్పుడే శౌర్య అవునా అయితే నాకు చెల్లి పుడుతుందా అని అంటే అవునని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో ఉన్న స్వీట్స్ తీసుకొచ్చి దీప కార్తీక్ ఇద్దరికి కూడా పెడతారు. ఇక భోజనం చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు కాంచన వాళ్ళ ఫ్యామిలీ. ఇంతలో రాత్రి అవుతుంది. కిచెన్లో దీప ఏదో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే కార్తీక్ వచ్చి దీప ఇక్కడి నుంచి నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక 2-3 నెలలు అని చెప్తే బావా అదే తప్పు, పూర్తిగా పనులు చేయటం మానేసి అలా రెస్ట్లో ఉండడం కరెక్ట్ కాదు, అలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పనులు చేయాలి, చిన్న చిన్న పనులు చేయాలి, బరువులు ఎత్తకూడదు, అంతే తప్ప పూర్తిగా పనులు మానేయడం కూడా మంచిది కాదు, అయినా నాకేం కాదులే నువ్వు కంగారు పడకు అని చెప్తే తను చెప్పింది కూడా కరెక్టే అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్. ఇక అందరూ నిద్రపోతారు. జ్యోత్స్నకు మాత్రం తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది, అస్సలు నిద్ర పట్టదు. ఇంతలో ఉదయం అవుతుంది. దీప కార్తీక్తో పాటు శివనారాయణ ఇంటికి వర్క్ కోసం వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే అప్పుడే కాంచన అదేంటి ఈ రోజు నుంచి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటే అత్తయ్య చిన్న చిన్న పనులు చేస్తాను, కానీ నేను వెళ్ళడం మానేస్తే బావతో పాటు నేను వస్తాను, నేను తనలో సగమే కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అని అంటే అయినా నేను చూసుకుంటానులేమ్మా దీపని అని చెప్తాడు కార్తీక్. సరే అని చెప్పి పంపిస్తుంది కాంచన. ఇక శివనారాయణ ఇంటికి రాగానే సుమిత్ర అదేంట్రా దీపని ఎందుకు తీసుకొచ్చావు, తను పనులు చేయకూడదు, తనకు పనులు చెప్తే ఏవో ఒక ఇబ్బంది పడుతుంది మళ్ళీ అని అంటే తనే నా మాట వినకుండా వచ్చిందత్త అని చెప్తే అప్పుడే సుమిత్ర దీప దగ్గరకు వెళ్ళి చూడు దీప నువ్వు చెప్పింది కరెక్టే, కానీ చిన్న చిన్న పనులు మాత్రమే చెయ్యి, ఎప్పుడు బరువులు అసలు తీయకు, దానికి వేరే పని మనిషిని అపాయింట్ చేశాను, ఆవిడ వస్తుంది, తనే ఆ పనులన్నీ చూసుకుంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన టైం ఇది, అలాగే ఎవరో పెట్టాలి ఏదో చెయ్యాలని కాకుండా నీ టైంకి నువ్వు ఫుడ్ అది తింటూ ఉండాలి, ఈ ఇంట్లో ఉన్నా సరే అస్సలు మొహమాట పడొద్దు, నీ ఇల్లే అనుకుని టైంకి తిను, మేం తిన్నా తినకపోయినా సరే నువ్వు మాత్రం టైంకి తినాలి అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని అయితే చెప్తుంది దీప. అప్పుడే నువ్వే తనని జాగ్రత్తగా చూసుకో సుమిత్ర అని చెప్తాడు శివనారాయణ. సరే మావయ్య గారు అని చెప్తుంది. ఈ దీప ప్రెగ్నెంట్ అవడంతో దీనికి మరింత రెస్పెక్ట్ పెరిగిపోయింది అని చెప్పి ఇక అసలు ఓర్వలేకపోతుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం దగ్గరికి వచ్చి నువ్వు అలా ఏం ఆలోచిస్తున్నావు, పెద్ద బుర్ర కదా, ఏదో ఒక ఆలోచన చెయ్యాలని తెలీదా, వాళ్ళిద్దరూ దగ్గర అయ్యి ఏకంగా బిడ్డను కనబోతోంది, ఇప్పుడు కంటే ఇక పూర్తిగా నా పని అయిపోయినట్టు, నీతో పెట్టుకుంటే ఏది అవ్వదు అని చెప్పి అప్పుడే జ్యోత్స్న మంచి ప్లాన్ చేసి దీప గడుపులో పెరుగుతున్న బిడ్డ అంటే తన ప్రెగ్నెన్సీతో పాటు తన యూట్రస్ గర్భసంచి కూడా ప్రమాదం అయ్యేలాగా ఎప్పటికీ తనకి బిడ్డలు పుట్టకుండా ఉండేలాగా ఓ మెడిసిన్ తెప్పించి ఆ టాబ్లెట్ని పౌడర్ చేసేసి దీప తాగాల్సిన జ్యూస్లో అయితే కలిపేస్తుంది. దాంతో ఆ జ్యూస్ తాగడంతో దీపకి హెవీ బ్లీడింగ్ అయ్యి ప్రెగ్నెన్సీ అయితే పోతుంది. వెంటనే చాలా కంగారు పడి డాక్టర్ను పిలిపించి చెక్ చేయిస్తే ప్రెగ్నెన్సీ పోయింది, దాంతోపాటు యూట్రస్ కూడా దెబ్బతినింది, ఇంకెప్పటికీ బిడ్డలు పుట్టరు అనేసరికి చాలా బాధపడతారు శివనారాయణ ఇంట్లో అందరూ. కార్తీక్ అయితే మైండ్ పోతుంది, అసలు ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. దీప అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో దీప అంటూ ఒక్కసారిగా నిద్దట్లో నుండి ఉలిక్కిబడి లేచి చాలా కంగారు పడుతూ ఉంటాడు కార్తీక్. పక్కనే ఉన్న దీప నిద్ర లేచి ఏమైంది బావా ఏమైంది అని అడిగితే నెమ్మదిగా తేరుకొని చూసి ఓహో నిద్దట్లోనా కలనా, అదే కదా ఇప్పుడు నేను దీపకి చెప్పకూడదు అని అనుకుంటూ ఏం లేదు దీప పడుకో అని చెప్పి నన్ను పడుకోబెట్టేసి
కార్తీక్ అయితే కళ గురించి భయపడుతూ ఉంటాడు. నేను దీపం తీసుకొని వెళ్తే అన్నంత పని అవుతుంది. జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. కడుపులో బిడ్డను కూడా పోగొట్టేస్తుంది. అలాంటి రాక్షసి తను. ఇక్కడి నుంచి దీపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆ ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అసలు అని చెప్పి ఓ నిర్ణయం అయితే తీసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.